అసలే పార్టీ కష్టాల్లో ఉంది. పార్టీలో ఉన్నవారు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఇలాంటి సమయంలో నేతలను కాపాడుకోవాల్సిన వైసీపీ ఒక్కొక్కరిని సస్పెండ్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. ఇంతకు ఈ సస్పెన్షన్లకు కారణాలేంటి? అనంతపురం జిల్లా వైసీపీలో ఏం జరుగుతోంది? ఉమ్మడి అనంతపురం జిల్లా వైసీపీలో ఆధిపత్య పోరు తీవ్ర రూపు దాల్చింది. మరీ ముఖ్యంగా రాప్తాడు కేంద్రంగా సాగుతున్న రాజకీయం పార్టీ కేడర్ను ఆందోళనకు గురిచేస్తోంది. 2024లో దారుణ పరాభవంతో ప్రకాష్ రెడ్డి సైలెంట్ అయ్యారు. 2019 ఎన్నికల్లో సహకరించిన నేతలంతా ఒక్కసారిగా ఆయనకు వ్యతిరేకంగా మారిపోయారు. వాస్తవంగా 2024 ఎన్నికలకు ముందే ఈ వ్యతిరేకత భారీగా కనిపించింది. చాప కింద నీరులా ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా కొందరు నేతలు పనిచేయగా మరికొందరు స్తబ్దుగా మారిపోయారు. రాప్తాడుపై కన్నేసిన గోరంట్ల మాధవ్ నియోజకవర్గంలో బలమైన కురుబ సామాజిక వర్గం ఓట్లను టార్గెట్ చేశారన్న ప్రచారం జోరుగా సాగింది. దీనికి తగినట్లుగా రాప్తాడులోని కొందరు వైసీపీ కీలక నేతలు గోరంట్ల మాధవ్ వెంట నడవడం ప్రారంభించారు. వీరిలో కొందరు ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా క్యాంపెయిన్ కూడా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారాలపై మౌనంగా ఉంటూనే ఎవరెవరు తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారో జాబితా తయారు చేసి హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లారు ప్రకాష్ రెడ్డి. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన హైకమాండ్ 5 కీలక నాయకులపై వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులతో భూమిరెడ్డి మహానందరెడ్డి, మద్దిరెడ్డి శివారెడ్డి, మాధవ్ ముఖ్య అనుచరుడిగా ఉంటున్న పొట్టి రమేష్, నసనకోటకు చెందిన కురుబ ముత్యాలు, బోయ నరేంద్రలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు వైసీపీ కేంద్ర కార్యాలయం ప్రకటించింది. అయితే సస్పెండ్ అయిన 5 వైసీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి వారిని పూర్తిగా విచారణ జరపకుండానే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై కొంత వ్యతిరేకత కూడా కనిపిస్తోంది. పార్టీలో అంత హార్డ్ కోర్గా పనిచేసిన లీడర్లు ఎందుకు ప్రకాష్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేశారో విచారణ జరిపి నియోజకవర్గంలో ఏం జరుగుతోందో హైకమాండ్ నిగ్గు తేల్చాలంటున్నారు కార్యకర్తలు. మరోవైపు తన అనుచరులను బయటపడేసేందుకు గోరంట్ల మాధవ్ తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.